దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో నిజముగా మనలో ఏ వ్యాధి ఉన్నా, ఏ యొక్క బాధలున్నా, ఎలాంటి కన్నీరు, దుఃఖము, వేదన ఏమున్నా సరే మన శరీరంలో కానీ మన కుటుంబంలో కానీ ఇవన్నీ కూడా ఆరాధిస్తుండగా చప్పలు తడుతూ ఉంటుండగా ఆత్మ అభిషేకంతో మనం నింపబడుతున్నప్పుడు నిజముగా నువ్వు ఇంటికి పోయేటప్పుడు లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా సమాధానంతో సంతోషంతో మన కుటుంబాలకు మనము వెళ్ళిపోతాం ప్రియులారా. నమ్మిన వారు దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెబుదాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తక్కువైన వాడు కాదు, తక్కువైన ఆలోచనలు చేసే దేవుడు కాదు ఆయన. మన దేవుడు చాలా గొప్పవాడు. అందరిలో లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్న దేవుడు ఎలాంటి వాడంట? చాలా గొప్పవాడు, నమ్మకమైన వాడు. మనసులో నమ్ముకుంటే మోసమే, అయితే దేవుని నమ్ముకుంటే మనకు ఆశీర్వాదము, మనకి ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలని చదువుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఎముకతట ఆయన పాదములు యొద్ద నిలబడి ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. చూడండి వీళ్ళారా, కూర్చున్న మీ అందరికి ఒక పేరు ఉంది. మనందరికి ఒక పేరు ఉందా లేదా? ఉంది. గవర్నమెంట్ యొక్క చట్టంలో ఒక ఇన్సులే కానీ రాసేటప్పుడు ఒక పొల్లే కానీ లేకుంటే బ్రాకెట్ పెట్టు, లేకుంటే ఇంటి పెట్టు, లేకుంటే అట్టేసో దాన్ని ఏదన్నా చేసి ఒక్కరూ మిస్టేక్ అయినా కూడా మన యొక్క సమస్తం కూడా మనుషులు చెప్పని అవసరం లే. ఆ సిస్టమ్ ఏముంటదంటే ఎర్రర్ అని చూపిస్తాడు. సరిలేదు, నీ పేరు సరిలేదు, నీ అడ్రస్ సరిలేదు, ఆ మొత్తం మీద నీ యొక్క జీవితమే, నీ యొక్క చరిత్రే సరిలేదు రా అంటది. అంటే పేరు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలా? పేరు రాసేటప్పుడు ఎలాగ రాయాలండి? జాగ్రత్తగా రాయాలా. కొందరు పెళ్లిళ్ళల్లో సంతకాలు ఏమంటే గవర్నర్ కూడా చెడిపోయాడు. అలాగనే మన ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా చెడిపోయారు. ఏం చేస్తారంటే పెన్ను తీసుకొని అంటాడు, ఏంది రాయిదంటే నా పేరు, నీ పేరుకి అర్థమే లేదు ఎక్కడ అంటే. ఈ దేశంపై గవర్నమెంట్ లో జీవిస్తే ఇది మొదలుకొని ఎవడు సాక్షిగా సంతకం వేస్తాడో వాడి పేరు ఏం చేయాలంటే క్యాపిటల్ లో రాయాలా, చక్కగా రాయాలి వాడి పేరు, వాడి కింద నెంబరు కరెక్ట్ గా రాయాలా. ఇది గవర్నమెంట్ లోకములో ఉన్న చట్టాలు. ఏమో కూడా ఒక స్త్రీయే, ఏమో కూడా ఒక తల్లిదండ్రులకి ఏమో పుట్టి ఉండొచ్చు ప్రియులారా. ఆ తల్లిదండ్రులు మంచి పేరు ఏమో పెట్టి ఉండొచ్చు, పెట్టుంటారు ప్రియులారా. అయితే బైబిల్ చెబుతుంది ఏమో పేరు పాపాత్మరాలు అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. నిజముగా తరచుగా బైబిల్ గ్రంథంలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఏమంటుందంటే నోవాహు భార్య అని అన్నాడు. నోవాహు భార్య పేరు ఉందా అందులో? లేదు. కయ్యూను అన్నాడు, కయ్యూను భార్య అన్నాడు, అయితే భార్య పేరు అందులో లేదు. ఎస్కేలకు భార్య ఉంది, ఎస్కేల భార్య పేరు ఇందులో రాయబడలేదు. అలాగనే పిల్లారా ఏవో అంటున్నాడు, ఏవో భార్య అన్నాడు, అయితే ఏవో భార్య పేరు అందులో కనబడలేదు. ఏవో భార్య పేరు అందులో కనబడలా, రాయలా. అనగా వీళ్ళ పేరు ఎందుకు రాయలా, వీళ్ళ పేరు ఎందుకు రాయలా? ఈ దినాలలో చదివిపించిన వారి దగ్గరికి పోయి పేరు రాసినవా, వాడు రాసేవన్నంత చేయి పట్టుకొని అడుగుతారు, ఏమని? నా చదివి పేరు రాసావా? అలాగే పిల్లారా ఆధార్ కార్డులో పేరు లేకపోతే గవర్నమెంట్ లో దొరికేటటువంటి ఏమి కూడా మనకి ఎలిజిబుల్ లేదు
అని అంటున్నాడు. అయితే కొందరు పేర్లు మరుగు చేయబడ్డాయి బైబిల్లో కొందరు పేర్లు పరిశుద్ధాత్మ మరి ఆత్మ దేవుడు రాసేదానికి ఇష్టం లేదు. వాళ్ళని అడిగేదానికో వాళ్ళని వివరించేదానికి మనము పాత్రలము కాము. అయితే మరి అలాగనే సువార్తలలో కూడా మరి చాలా మరి కొంతమంది స్త్రీల పేరు లేదు. ఏ పేరు లేదు అనగా యోహాను సువార్త అయితే చదవకండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసుకుంటే వ్యభిచారము చేయబడుతున్నప్పుడు పట్టబడిన స్త్రీ అంటే ఆమె పేరు లేదా? వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీ పేరు ఇందులో రాయలా. అలాగనే ప్రియులారా, యేసయ్య దాహం ఇమ్మని అడిగి దగ్గరకు వచ్చినప్పుడు సమరయ్య స్త్రీ అన్నారు కానీ ఆమె పేరు ఇందులో రాయలేదు. ప్రియులారా, రాశారా? లేదు, పేరు రాయలేదు. ఇదిగో దెయ్యములు మాకు లోబడుచున్నటువంటి అంటే మరి అపవాద శక్తులు మాకు భయపడి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నాయి. అన్నిటికంటే పరిశుద్ధ గ్రంథములో జీవ గ్రంథములో మీ పేరు ఉందా లేదని మరి చూసుకున్నవాడు మరి జ్ఞానవంతుడు అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఇంతకీ ఈమె యొక్క చరిత్ర ఏం చేస్తుందనగా పాపాత్మరాలు అని చెప్పి ఈమెకి బైబిల్లో ఏం పేరు రాయబడి ఉంది. యేసయ్య తరచుగా ఒకరింటికి ఆయన ఏం చేస్తున్నాడు, లంచ్కి వెళుతున్నాడు. ఆయన ఆహ్వానించారు. ఎవరైనా మరి ముఖ్యమైన గెస్టా లేకుంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎమ్మా? కాదండి. ఈయన ఆల్రెడీ మరి కుష్ఠరోగి అయిన సీమోను ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆహారానికి పిలుస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న ఏమా పాపములో పడిపోయిన ఈమె జీవితం అంతా పాపమే, ఈమె తలంపు అంతా పాపమే, ఈమె ఆలోచించేదంతా పాపమే, ఈమె మాట్లాడేదంతా పాపమే. పాపం అంటే ఏందండి? పాపం అంటే దానికి రంగేంది, దానికి రూపేంది, అర్థం ఏంది? నిజముగా సంఘములో ప్రార్థన చేస్తున్నారనగా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు పాపాత్మరానివే, నువ్వు పాపం చేసిన దానివే. ఒకవేళ నేను పాడుతున్నాను అనగా నువ్వు పాడకుండా మౌనంగా ఉన్నావంటే అప్పుడే నువ్వు తప్పు చేసిన దానివే. ఒకవేళ నేను చెప్పలు పెడుతున్నాను, నువ్వు చెప్పలు తట్టుకుంటూ కూర్చున్నావంటే అప్పుడే నువ్వు తప్పు చేసిన దానివే. పాపం అంటే ఒకరిని చంపాలా, ఒక నచ్చి చేయాలా, ఒక నిమ్మన చేయాలనే కాదు పాపము. మందిరంలో కూర్చొని నవ్వేదే పాపము, మాట్లాడేదే తప్పు అండి. మందిరంలో కూర్చొని మాట్లాడేదే తప్పు, నవ్వేదే తప్పు. ఎవరిని చూసి నవ్వుతున్నావు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన్ని చూసి నవ్వుతున్నావా? అయితే ఒక కాలం ముందు ఆయన నిన్ను చూసి నవ్వుతాడు. ఆయన నిన్ను చూసి నవ్వుతాడు. ఆ నవ్వు ఎవరు కూడా ఆపలేరు. ఇంతకీ దేవుని వాక్యంలోనికి మనకు ముందు కొనసాగదాం ప్రియులారా. ఈమె జీవితంలో సమస్తమును కూడా ఏమేం చేసింది? తన ఇష్టానుసారముగా జీవించింది ప్రియులారా. తనకి ఎట్లా ఆశ వచ్చిందో, ఎలా ఉండాలనుకున్నదో ఆ రీతిగా మరి ఏమా జీవించింది. ఏమని ఆలోచించింది అనగా యేసయ్య చెంతకు నేను చేరాలా, యేసయ్య దగ్గరికి నేను పోవాలా, యేసయ్యని నేను చూడాలా. అది ఎట్టాటి రోగమైనా, అది ఎట్టాటి వ్యాధి అయినా, అది ఎట్టాటి క్యాన్సర్, టీబీ ఉండొచ్చు, షుగరే ఉండొచ్చు, ఇలాంటి బ్లడ్ ప్రెషర్ ఏమి ఉండొచ్చు, మరి ఇలాంటి బెడ్ మరి లేకుండా మరి ఏమి లేకుండా మరి లో యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండొచ్చు. అది ఏదైనా ఉండొచ్చు, కానీ అన్నిటికీ మందు ఎక్కడుందంటే యేసయ్య దగ్గర మాత్రమే ఉందని ఆలోచించి ఏం చేసింది అనగా ఆయన ఇంట కూర్చొని ఉన్నప్పుడు ఆమె డైరెక్ట్ గా ముందుకు రాలేదంటండి. ముందుకు వచ్చిందా? రాలేదు. ఆయన వెనుక తట్టు, ఎంత కష్టమో, ఆయన వెనుక తట్టు నిలబడుకుందంట. నేను ఆడికి పోతేనే నాకు విమోచన, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదమును తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనైనను అవి హిమము వలె తెల్లబడును అనగా ఇదిగో యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగనండి, లోకంలో జీవించే వారులారా, ఇంకా రక్షణ లేకుండా యేసయ్య ఎవరంటే తెలుసుకున్నటువంటి ప్రజలారా, యేసయ్య యొక్క వాక్కులో, యేసయ్య మాటలో ఉన్నటువంటి యొక్క శక్తిని, బలాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రియులారా, ఏమంటున్నాడు అనగా యేసయ్య ఇశ్రాయేలు ప్రజల్లో మరి ఆహ్వానిస్తుంటున్నాడు, రండి, మన పాపములో రక్తం వలె ఎర్రగా ఉన్ననైనా సరే అవి మరి పెంపు వలె మరి తెల్లవిగా మార్చగలిగిన శక్తి
దేవుని దగ్గర ఉందని దేవుని వాక్యం చదివిస్తుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రియులారా, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ 14వ అధ్యాయం 1వ వచనం, హోషేయ 14 1వ వచనం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము అనగా, ఇక్కడ మరలా ఆహ్వానిస్తున్నాడు. ఏమంటున్నాడు అనగా, ఓ ఇశ్రాయేలు, లేకంటే ఓ మనుషుడా, లేకంటే ఓ సహోదరి, ఓ సహోదరుడా, లేకంటే ఓ తండ్రి, ఓ తల్లి, లేకంటే ఓ యవనుడా, ఓ యవన స్త్రీ, ఆయన అంటున్నాడు. ఇదిగో ఆయన నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు. ఏమంటున్నాడు అనగా, ఓ ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి, నీ తప్పు చేత నువ్వు పడిపోతివి, నీ ఆశ చేత నువ్వు పాపాత్మురాలవైతివి, నీ తలంపు చేత నువ్వు పాపాత్మురాలవైతివి, నీ జీవితంలో ఎంత మాత్రం కూడా మార్పు లేదనుకున్న ఆ సహోదరి మరి యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకున్నది. మన పాపం ఎట్టాడదైనా సరే, మనం ఎట్టాటి వాళ్ళమైనా సరే, యేసయ్య చెంతకు పోతే, యేసయ్య దగ్గరికి పోతే యేసయ్య మనలను బాగు చేస్తాడు. యేసయ్య మనలను బాగు చేస్తాడనుకున్నది పిల్లారా, యేసయ్య మనలను బాగు చేస్తాననుకున్నది. అయితే ఆమె చేసింది ప్రత్యేకమైన ఒకే ఒక పని ఏమిటనగా, ఆయన పాదములను ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొనెను. ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. మన వాక్య భాగం కూడా యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్న వారి జీవితంలో ఏమి జరిగింది, వాళ్ళు ఎలాంటి వారైపోయారు, యేసయ్య పాదాల చెంతకు వచ్చిన వారి యొక్క జీవితంలో ఏమి జరిగింది అనే విషయాలు త్వరగా కొన్ని విషయాలని వాక్య భాగముగా మనం చూసుకుందాం ప్రియులారా. మరి మొట్టమొదటిగా మనం కానీ మరి చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త, జనులు జరిగిన దారిని చూడవెళ్ళి యేసునొద్దకొచ్చి దయ్యములు వదిలిపోయి మనుషుడు బట్టలు కట్టుకొని అస్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఏం చేశారంటండి, ఎక్కడో మరి శ్మశాన భూమిలో తిరుగుచున్నవాడు, ఎక్కడో బట్టలు కూడా అనంగా వేసుకోకుండా తిరిగేవాడు, ఆకలని లేదు, తల్లిని లేదు, తండ్రిని లేదు, బిడ్డలని లేదు, కుటుంబం అని లేదు, మగుళ్ళు మరి సంఖ్యలతో బిగించబడినటువంటి వాడై తన చేతులతో తాను కొట్టుకుంటూ, తన రేఖ చేతులతో తన రాళ్లతో తన దేహమును గాయపరుచుకుంటూ మరి అనాథ చిత్తుడై తిరుగుతున్నటువంటి దయ్యం పట్టిన వాడు ఒకడు ఏమైపోయాడంటండి, ఇదిగో నిన్ను చూడగా మాకు ఆశ్చర్యము పుట్టింది, నిన్ను చూడగా మాకు భయము కలిగింది, నిన్ను చూడగా నాకు చాలా ఆశ కలిగింది. ఈ యొక్క దయ్యం పట్టిన వాడు ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు అంటండి, యేసయ్య పాదాల చెంత కూర్చొని ఉండగా, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉండగా వచ్చిన వారు ఆయనను చూసి వస్త్రములు ధరించిన వాడై స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉండగా ఆయన చూసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు భయపడిపోయిరి. యేసయ్య పాదాల చెంత మొట్టమొదటగా నిన్ను చూసిన వారు, నన్ను చూసిన వారు, ఈ లోకములో అంతకులే కాని, అన్యాయస్తులే కాని, వాళ్ళు మోసగాళ్లే కాని, వాళ్ళు అన్యాయముగా మరి ప్రవర్తించేవారే కాని, వారు మనల్ని చూస్తే ఏమవుతారంటే ఉండోళ్ళు, ఇదిగో మీరు దేవుని సేవకులు, మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారు, మీరు యేసయ్యను ఆరాధించేవారు, మీరు యేసయ్యను మరి గణపరిచేవారు, మీరు క్రైస్తవులు అని చెప్పి మన జోలి కూడోళ్ళు. కారణం ఏమిటనగా, ఇదిగో స్వస్థ చిత్తుడైనటువంటి ఈ దయ్యం పట్టిన వాడిని చూడగా ఆ ప్రజలందరూ విభ్రాంతి నొందిరి. ఎప్పుడు వచ్చిందండి దయ్యం పట్టిన వాడికి? ఎప్పుడో ఆ ఊర్లో జనమంతా వాడిని చూసి ఎప్పుడు నమ్మారనగా, బట్టలు వేసుకున్నాడు, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు.
ఒక సాక్ష్యార్థమై నిలబడిపోయాడు. ఒక సాక్ష్యార్థముగా నిలబడిపోయాడు. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకున్న పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఆయన పాదములో ఉన్న యొక్క శక్తి, మహిమ ఎలాంటిదనగా దయ్యం పట్టిన వాడు కూడా మౌనంగా యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడంట. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. మార్త అనేకమైన పనులు పెట్టుకుంది. మరియా యేసయ్య దగ్గరనే కూర్చున్నది. మరియా యేసయ్య దగ్గరనే కూర్చున్నది. యేసయ్య పాదాలను పట్టుకున్న వారు ఎంత మాత్రం కూడా వారు విడిపించబడరు, తొట్టివేయబడరు, వాళ్ళని నెట్టివేయబడరు. మొట్టమొదటిగా దయ్యం పట్టిన వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వచ్చిన జనమంతా ఆశ్చర్యపడింది, భయపడింది, వణికింది. యేసయ్య ఎవరు అని చెప్పి ఆ ప్రపంచమంతా వ్యాపింపజేసింది. ప్రియులారా, రెండవదిగా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 39వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె ఎవరనగా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాం. మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి నా పాదపీఠము. మనందరం ఆరాధించేది ఆయన పాదాల కాడనే. మనందరం దేవుణ్ణి మహిమపరిచేది ఆయన పాదాల కాడ కూర్చొని. నువ్వు ప్రార్థన చేసేది ఆయన పాదాల దగ్గర కూర్చొని. నువ్వు ప్రార్థన చేసేది ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా యేసయ్య పాదాల దగ్గరనే మనందరం కూర్చొని ఉన్నామన్న మాట జ్ఞాపకం తెచ్చుకోండి. మరియా, మార్త ఇద్దరు సహోదరులు ఏం చేశారనగా, మరి యేసయ్య వాళ్ళ ఇంట్లోకి రాగానే, యేసయ్య వాళ్ళ ఇంట్లో ప్రవేశించగానే మార్త అనుకున్నది, ఇదిగో మా ఇంటికి ఒక చీఫ్ గెస్ట్ వచ్చాడు, ఆ గెస్ట్ కి మంచి ఆహారం చేయాలా, మంచి వంటలు చేయాలా, మరి చక్కగా ఆయనకి భోజనం పెట్టాలని చెప్పి ఆశించింది. అయితే మరియా ఏమో యేసయ్య పాదాల దగ్గరనే కూర్చున్నది. ప్రియులారా, యేసయ్య పాదాల దగ్గర బోరు కూర్చోలా, యేసయ్య చెబుతున్న మాటలు వింటుంది, యేసయ్య చెప్పిన మాటలు విన్నది, యేసయ్య మరి నీతి మాటలు యేసయ్య బోధిస్తున్న ఆ యొక్క బోధలు వింటూ కూర్చున్నది. అయితే చివరిలో మరియా చేసిన ప్రార్థన, మరియా చేసిన విజ్ఞాపన నా దేవుడు విన్నాడు. ప్రియులారా, నా దేవుడు విన్నాడు. రెండవదిగా మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని కూర్చోలా, దేవుని మాటలు వింటూ ఉంది. ప్రియులారా, అందుకేమో నా గడప యొద్ద కనిపెట్టుకొని నీ ఉపదేశమును వినుట ఎంత శ్రేష్టమో కొరకు కుమారులు అంటున్నారు. ప్రియులారా, ఇదిగో నా హృదయం ఎప్పుడు ఆనందముతో గంతులు వేస్తుంది. నేను ఎప్పుడు దేవుని మందిరముకు వెళ్ళేదనా, నీ యొక్క ముఖ దర్శనములు నేను ఎప్పుడు చేసేదనా, నీ సత్యమైన మాటలు నేను ఎప్పుడు విందును. దేవా, నిన్ను చూడాలని ఆశిస్తున్నాను అయ్యా, నీ ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాను, నీ కేశవ యొక్క మహిమను నేను చూడాలని ఆశిస్తున్నాను కొరకు కుమారులు దేవుని కొరకు ఎదురు చూశారు. ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూశారు. కొరకు మరి భూకంపం వచ్చి నశించిపోయిన కొరకు పుట్టిన కుమారులు యేసయ్య పాదాల చెంతలో ఉన్నారు. యేసయ్య పాదాలే దిక్కని చెప్పి యేసయ్య పాదాలే లభ్యమనుకున్నారు. ప్రియులారా, కొన్ని కీర్తనలు రాశారు వాళ్ళు, కొరకు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు తృణస్థుకొనుచున్నదే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి అనగా ఈ జింక నీళ్లు కడుపులో 6 నెలలు పెట్టుకునే నీళ్లు అయిపోతే ఎంత పరుగునా ఆ నీళ్లు తాగుతుందో, అలాగనే నాయన నీ పాదాల చెంత కూర్చొని, నీ మందిరంలో కూర్చొని నీ మాటలు వినుట మాకు శ్రేష్టము, మాకు ఆశీర్వాదం అనుకున్నారు. ప్రియులారా, ఇదిగో ఆయన పచ్చిక మీద కూర్చొని ఆయన తన నోరు తెరిచి బోధిస్తూ ఉండగా ఆయన చెప్పాడు, ధన్యతలను బోధించారు. కూర్చున్న వారందరూ కూడా ఆయన మాటలు విన్నారు.
ఆయన సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, సమాజ మందిరంలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన మాటలు విని ఏమైపోయారంట? విభ్రాంతి నొందిరి. దేవుని మాటలు ఎలాంటివనగా బండను బద్దలు చేయు చుత్తి వంటివి. బండను బద్దలు చేయు చుత్తి వంటివి దేవుని మాటలు. నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను ఏం చేస్తేనే భుజించి తిని నాయన. నీ మాటలు నాకు దొరకగా, నీ మాటలు నాయన, నీతిమైన నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను అలమవించి తిని, వాటిని ప్రేమించి తిని అని చెబుతున్నాడు ప్రియులారా. మరి ఆ కూర్చొని దేవుని మాటలు వినుచుండెను. యేసయ్య చెబుతున్న బోధన వినుచుండెను. దేవుని చెప్పిన బోధన వినుచుండెను. మరి ఆ యేసయ్య పాదాల దగ్గర వరకు కూర్చోలా. మరి ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని తనంతట తను మాట్లాడుకుంటూ తనంతట తను నవ్వుకోలా. ఆమె ఏం చేసింది అనగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏమైతే చెబుతున్నాడో అని మాత్రమే విన్నది. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరి ఆ ఉత్తమమైనది ఏదో దాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకుందన్నాడు. దేవుని మాటలు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నది ఎవరండి? ఈ యొక్క మరియా దేవుని పాదాల దగ్గర కూర్చున్నది. దేవుని పాదాల దగ్గర కూర్చున్నదామా. మనం కూడా కూర్చొని ఆయన మాటలు వినాలా, దేవుని వాక్యమును వినాలా, ఆరాధిస్తున్నప్పుడు ఆరాధించాలా. ఈ రెండు చేతులు ఉన్నప్పుడు చప్పట్లు తట్టాలా, చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరచాలా. దేవుడు అందుకనే వారమంతా నీ చెయ్యి కాలిపోకుండా, నీ చేతుల నుంచి జారిపోకుండా ఎలాగనో ఎంత గొప్పవారు ఈ చేతులారు మన మాగం పెడితే ఎంత గొప్పవారు తింటున్నారండి, ఎంత గొప్పవారు. అందరూ కూడా కోటీశ్వర్లే. వాళ్ళు మన చేతులారిచ్చే వాళ్ళు కాపీ తాగుతున్నారు. వాళ్ళ మధ్య అంత మాత్రం కూడా మనము తక్కువైపోయిన వారము కాము. మన కాళ్ళకి నడకనిచ్చాడు, గంతులు వేశావు, ఉద్యోగానికి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళావు, కాలేజీలకు వెళ్ళావు. దేవుడు క్షేమంగా నిన్ను తీసుకొని వచ్చాడే, క్షేమంగా నిన్ను నడిపించాడే. ఆయన మాటల్లో వినాలి కదా, ఆయన బోధన వినాలి కదా, ఆయన మందిరంలో జాగ్రత్తగా నువ్వు కూర్చోవాలి కదా. ఆయన మందిరంలో ఆయనకి భయపడిన వారై, ఆయన మాటలు మాత్రమే వినేవారై, ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారై ఉండాలి కదా. అదే కోరుకున్నది మరియా. యేసయ్య పాదాలే తథ్యమనుకున్నది, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో మాట చదువుకుందా. ఆయన సముద్ర తీరము నుండగా సమాజ మందిరపు అధికారులలో న్యాయులు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన మాధవుని మీద పడ్డాడంటండి. అధికారి ఎవరంటండి? అది సమాజ మందిరపు అధికారి. ఎన్నేమంటారు? ఒక ఎండి అనుకోండి. ఎన్నేమనుకుంటారు? ఒక ఎండి అనుకోండి, లేకపోతే ఒక ఏఎంసీ అనుకోండి, ఒక ఏజీఎం అనుకోండి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనుకోండి, ఇట్ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ కూడా అనుకోండి. ఆయన ఎంత పెద్ద అధికారం మనకు తెలీదు. ఆ సమాజానికి, ఆ మందిరానికి ఈయన అధికారి అయి ఉంటున్నాడండి ప్రియులారా. అధికారి అయిన వాడు అంటున్నాడు, ఇదిగో భూపతులకు అధిపతినైన వాడు. సర్వ సంగతులు ఏమనగా, ఓ అల్పావో మేఘయో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు వాడును, అనువాడును, నమ్మకమైన వాడును, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పుచున్న మాటలు ఏమనగా, భూపతులకి అధిపతి అంటే ఆయన. ఈ భూలోకంలో ఉన్న అధిపతులకు అందరికంటే ఆయన అధిపతి. ఈ లోకంలో అందరికంటే ఒకవేళ పిఎం కావచ్చు, ఒకవేళ సీఎం కావచ్చు, ఒకవేళ యుఎస్ఏ ప్రెసిడెంట్ కావచ్చు. ఈ దినాలలో ఇరాన్ లో ఉన్న ఆ యొక్క మాలిమని యొక్క వ్యక్తి, ఆయన కూడా ఒక పెద్ద అధికారి ఉండొచ్చు. వాడెవడైనా సరే, వాడు ఎటువంటి వాడైనా సరే, నాకేం భయం లేదు. ఈ అధికారి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనగా, ఇదిగో యేసయ్య పాదాలు పట్టుకుంటే, యేసయ్య పాదాల దగ్గరకు వచ్చామంటే మరి మరణము కూడా మనం చూసి ఏమైపోతే దూరం అయిపోవును గాక. ఆ అధికారి
వడ్రింగ్ వాడు కుమారుడు, దెయ్యములు పట్టిన వాడు. ఇది యేసేమో మరియమ్మ కుమారుడు కదా, ఇది యేసేమో మరియమ్మ యొక్క కుమారుడు కదా. ఈడి కడప ఈడి పాదాల మీద మనం ఎందుకు పడాలా? మనం ఎందుకు పడాలా? కొంతమందికి కొన్ని మాటలు ఉంటాయి. ఎలాగుంటాయంటే, మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, ఒకసారి మా యొక్క స్వీట్ వచ్చింది, నువ్వేంది అందరితో చాలా సేపు మాట్లాడతావంట, అట్ట ఇట్టానన్నా. నేను ఎవరితో మాట్లాడుతున్నానని, నేను ఎవరితో మాట్లాడను, ఇది మొదలుకొని అలాగే ఎవరితో మాట్లాడుతున్నా పెట్టుకోబాకండి. సరేనమ్మా, ఏమి అని అన్నాను. అవన్నీ నేను చెప్పను అవసరం లేదు అని. మంచిదే, నువ్వు చెప్పకపోతే నాకు మంచిదే కదా, చెప్తే కదా నాకు బాధ, చెప్పకపోతే మంచిదే, గమ్మునుండమ్మా అని అన్నాను. నేను మానుకుంటాను తల్లి అని చెప్పి అప్పటి నేను మానుకున్నాను. దేనికి చెబుతున్నారు ఈ మాటలు, ఎందుకు చెబుతున్నారు? ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అధికారి తన కింద 100 మంది ఉన్నారు పనిచేసేవారు, వారందరినీ విడిచిపెట్టుకునే యొక్క అధికారి ఏం చేస్తున్నాడు, ఆ యొక్క సమాజ మందిరపు యొక్క అధికారి యేసయ్య ఏం చేస్తున్నాడు, యేసయ్య దగ్గరకు వచ్చి నేను అధికారిని రమ్మన్నాడా? లేదండి. పూర్వంలో ఎలీషా అనబడిన దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను ఎవరిని? ఒక రాజుని. నేను ఎవరిని? ఒక దేశ పరిపాలకుని. నేను చట్టం పెడితే అది జరగద్ది. వాడు నా దగ్గరకు వచ్చి చెబుతాడు అనుకుంటే నేను వాడికి అడిగి పోవాలా? ఎవరు రావాడు? ఎవరు వాడు అడ్రస్ ఏంటి, వాడు విలాసం ఏం చెప్పరా అని చెప్పి అడుగుతున్నాడు. అయితే పక్కనున్న పని మనిషి అంటున్నాడు కదయ్యా, నువ్వు అడిగే చాలా తప్పు, నువ్వు మాట్లాడే చాలా తప్పు. ఇదిగో నువ్వు అధికారం అయి ఉండొచ్చు, నువ్వు రాజు అయి ఉండొచ్చు, అయితే నీలో కుష్ఠరోగం ఉంది తెలుసా నీకు? నువ్వు కుష్ఠరోగివే. అయితే నువ్వు ఆయన ఎదురిస్తున్నావా? ఆయన ఎవరో తెలుసా? ఆయన మరి లోకములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు, ఆయన సేవకుడయ్యా. ఆయన నువ్వు ఎదురిస్తున్నావే, ఆయన ఏదో మరి తప్పతలుగా మాట్లాడుతున్నావే అని చెప్పి తన పని మనిషి ఎదిరించాడు ఆయన్ని. వాడు నోరు మూసేసుకున్నాడు. నెబుకద్నెజరు చెరసాల్లో వేయించాడు, సంఖ్యలు వేయించాడు, సింహ బోనులో వేశాడు, అగ్ని గుండములలో దింపాడు. అయితే మరి నేడు తప్ప వేరే అక్కర్ని మీరు ఎవరిని కూడా ఈ యొక్క అత్తమస్త దేవతను తప్ప, ఈయనే దేవుడు తప్ప ఎవరిని ఆరాధించకూడదన్నా ఆ యొక్క నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, దానియేలు దేవుడే దేవుడు, ఆయన రాజ్యము నిత్యముండెను, ఆయన రాజ్యం ఎంత మాత్రం కూడా లయమైపోదు, ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే దేవుడు. ఇది మొదలుకొని ఎవడు ఆరాధించాలన్నా, ఎవడు నమస్కరించాలన్నా దానియేలు దేవుడిని తప్ప వేరొక దేవుణ్ణి మీరు ఎవరు కూడా నమస్కరించకూడదు చెప్పినోడు ఎవడండి? నెబుకద్నెజరు. ఎంత బలమైనోడో, ఎంత బలముందో వాడికి, ఎంత సైన్యముందో వాడికి. ఈ జనాన్ని పంపించను, ఈ జనంతో మరి నేను పంపించను, ఈ జనాన్ని ఎక్కడనే ఉంచుకుంటానని చెప్పి కఠిన హృదయుడై ఈ యొక్క ఫరో దేవుని బిడ్డలని బాధపరుస్తున్నప్పుడు మీలారా ఫరో ఏమైపోయాడండి? అలాగనే నీళ్ళల్లో మునిగి తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అధికారులందరూ కూడా యేసయ్య దగ్గర ఏమైపోయారు? సరెండర్ అయిపోయారు. అధికారులందరూ కూడా యేసయ్య దగ్గర సరెండర్ అయిపోయారు. ఆ రీతిలోనే ఈ యొక్క సమాజ మందిరపు అధికారి వచ్చి ఏమంటున్నాడు? 22-23లో ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి యేసయ్య పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె సావనయ్యి ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతుల నుంచి చాలు. చేతుల్లో ఉన్న శక్తిని తెలుసుకున్నాడు ఈ సమాజ మందిరపు అధికారి. యేసయ్య చేతులలో ఉన్న శక్తిని తెలుసుకున్నాడు. మాత్రమే కాకుండా యేసయ్య పాదాలలో ఉన్న యొక్క తన మహిమను, తన యొక్క ప్రభావం ఎలాంటిదో అని చెప్పి తన పాదములోని యొక్క మహిమను కూడా తెలుసుకున్నాడు. ఈ రెండింటిని తెలుసుకున్నా ఈ అధికారి ఏం చేస్తున్నాడంటే యేసయ్య పాదాల మీదకి వచ్చి పడుతుంది. నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది నాయన, నా కుమార్తె చనిపోబోతుంది, నువ్వు వచ్చి ఏం చేయబాకయ్యా, నువ్వేం చేయబాకు, నీ చేతులుంచే దానికి ముందుగా నీ పాదాలు పట్టుకుంటున్నాను నేను
నీ పాదాల మీద నేను పట్టుకుంటున్నాను, ఎందుకంటే నన్ను నేను తగ్గించుకుంటున్నాను. అధికారిని అయితే నేను అవతల, నాకు డబ్బు ఉంటే అదంతా అవతల, నాకు ఆడొకాల పేరు ప్రఖ్యాతులు ఉంటే ఎన్నో అవతల. ఒక నీచమైన వాడు, పనికి మాలిన వాడు, మరి ఎందుకు మరి ఎన్నిక లేనివాడు, ఎంత మాత్రం కూడా ఆయన చూస్తే గొడగైనటువంటి ప్రజలు, ఎటువంటి వాడైనా సరే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆ దేవుడు తప్ప వేరే ఎవరు లేరండి ప్రియులారా. అలాంటి యొక్క దేవుడి దగ్గరికి వచ్చిన ఈ యొక్క సమాజ మందిరపు అధికారి ఏమంటున్నాడు? ఆయన పాదాల మీద పడితే నా కూతురు మరణించదు, జీవముతో నా కూతురు ఉంటది అనుకున్నాడు. జీవముతో నా కూతురు ఉంటది. ఆయన పాదాల యొక్క ప్రభావమును, శక్తిని ఆయన చూసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు ప్రియులారా. తెలుసుకున్నాడు కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎవరున్నా సరే పని మనుషులు ఏంద్రా, మన జనరల్ పోయి, మన మేజర్ జనరల్ పోయి ఈ 100 మందికి శతాధిపతి నేను ఎవరంటారు అనగా, ఏనే ఆర్మీలో మేజర్ జనరల్ అంటారు. ఏంటి ఏనే మేజర్ జనరల్ అంటారు. ఈ యొక్క ఏంద్ర ఈయన పోయి ఆయన పాదాల మీద పడుతుండో అని ఎవరన్నా మొన్న అనుకుంటారని కూడా భయపడలా. ఆయన సిగ్గుపల్లా. మనోళ్ళు ఏం చేస్తారండి? మనోళ్ళు ఏం చేస్తారు? నీకు వందనాలు చెప్పమంటే ఒకలాగా చెబుతారు, నాకు వందనాలు చెప్పమంటే ఒకలాగా చెబుతారు. అలాంటి వందనాలు నాకు అవసరమే లేదని నేను గమ్మున ఉంటాను. అండ్ అంతా కూడా టెక్నిక్, అంతా కూడా స్టైలిష్ అన్నమాట. పాటలు పాడేటప్పుడు కూడా నువ్వు పాడితే నేను పాడతా, నువ్వు పాడకపోతే నేను పాడు. పోయేది నా స్వరమే కానీ నీ స్వరం కాదు, తగ్గిపోయేది నా స్వరమే కానీ నీ స్వరం కాదు. పాడుకొని ఉంటే నీ స్వరాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు ఇంకా ఎన్నడూనో ఆ పాట పాడుకుని ఉన్నావంటే దేవుడు మెల్లమెల్లగా ఆ స్వరం అనే తలాంతను తీసేస్తాడు, ఆయన దాన్ని తొలగిస్తాడు. ఆయన మన దేవుడు చాలా గొప్పవాడు, చాలా ప్రేమైన వాడు, చాలా గొప్పవాడు, ఎంత చాలా ప్రేమైన వాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అనగా, ఆయన మరి ఇలాంటి యొక్క దేవుడిని ఆయన తెలుసుకున్నాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాదములపై పడరా, పాపులరాచెతుడేసో, పాపులరాచెతుడేసో, పాపకనిను రక్షించు, ప్రేమామృతధారలు చేరిన కీచుకు సమమెవరు, ప్రేమామృతధారలు చేరిన కీచుకు సమమెవరు. చలమైన ప్రేమని ఇలలో చావేది, చలమైన ప్రేమని ఇలలో చావేది, ప్రేమలోనే రాని వాణి, చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, బనరా ప్రేమామృతధారలు ప్రేమాధారుడైన యేసయ్య పాదాల చెంతమేనా ఈ సమాజ మందిరపు అధికారి వచ్చి పడ్డాడు. పడిన దాన్ని బట్టి ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటనగా, మరణ పడకలో ఉన్నా సరే, నువ్వు వ్యాధిలో ఉన్నా సరే,
నువ్వు కష్టాలలో ఉన్నా సరే, నువ్వు దుఃఖంలో ఉన్నా సరే, నీ కుటుంబంలో తీరనటువంటి పోరాటం ఉన్నా సరే, నీ భార్య నీ భర్తల మధ్యలో నీకు పడుతున్న ఈ యొక్క ఘోరమైన పోరాటమైనా సరే, ఆయన పాదాలను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను విమోచిస్తాడు, నీకు కావలసిన నిత్యమైన జీవాన్ని ఆయన ఇస్తాడు అనే సంగతిని సమాజ మందిరపు అధికారి తెలుసుకున్నాడు. యేసయ్య పాదాల మీద పడ్డాడు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం వచనాన్ని ఒక మాట చదువుకుందాం. నా పక్షము నుండని వాడు, నా 12వ అధ్యాయం 30వ వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 12:30. చెదరకొట్టిన వాడు కాబట్టి యోహాను 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను 12:3. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్తరు జటామాంసపు యొక్క అత్తరును సేలున్నర ఎత్తున తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇది ఎప్పుడు జరిగింది ప్రియులారా? యేసయ్య పాదాల చెంత కూర్చున్న మరియా, యేసయ్య బోధన వింటుచున్న మరియా. మరియా అంటే అందరూ ఒకే మరియాలు కాదండి. మగ్దలేని మరియా ఒక ఆమె ఉంది, లోప భార్య అయిన మరియా ఒక ఆమె ఉంది, కన్యక మరియ అయిన మరియా అని ఒక ఆమె ఉంది. అలాగనే ప్రియులారా బేతానీలో ఉన్నటువంటి మరియా ఉంది. ఇలాగ మరియాలు, మార్కులు, యోహాన్లకి, సీమోన్లకి బైబిల్లో పందెం లేదండి, చాలా మంది ఉన్నారు. బేతానీలో ఉన్నటువంటి ఈ యొక్క లాజరు సహోదరి అయిన మరియా, ఇదిగో యేసయ్యను తన యొక్క ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విందుకు ఆహ్వానించిన తర్వాత ఈ యొక్క గొప్ప కార్యం ఎప్పుడు జరిగిందనగా, మరి నశించి మరి 3 దినాలు మరి సమాధిలో ఉంచబడిన లాజరుని యేసయ్య మాట ద్వారా ఆయన బయటికి తీసుకొచ్చాడు. లాజరు లేచి బయటికి రమ్మన్నప్పుడు ఆ యొక్క సమాధిలో నుంచి పేట వస్త్రములను విడిచిపెట్టుకుని వాడై లాజరు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనము, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యంగా చూశారు. కారణము సమాధిలో ఉన్నోడేంది బయటకు వచ్చాడు. మార్త ఒక పక్క అంటుంది, 4 దినాలు అయిపోయిందయ్యా చనిపోయి 4 దినాలు అయింది, ఇప్పుడు ఆ సమాధిని తెరిచినా కూడా దుర్వాసన వస్తుందయ్యా, కాబట్టి వద్దు అని అంటున్నది. నిలబడుకున్న వారు ఎవరు? మార్తతో మాట్లాడేవారు ఎవరాయనా? మార్తతో మాట్లాడుచున్నా ఎలాంటి యొక్క వ్యక్తి మాట్లాడుచున్నాడో ఆలోచించిందా? ఆమె తెలుసుకున్నదా? లేదు. అయితే మరియా ఆయన బోధ విన్నది, ఆయన సత్యమైన వాడు, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు అనుకున్న మరియా విశ్వాసముతో యేసయ్యను యందు నమ్మిక ఉంచింది. ప్రియులారా, ఈ సమాధుల నుంచి లేపబడిన తరువాత, లాజరు మరి లేపబడిన తర్వాత యేసయ్యను తన యొక్క కుటుంబంలో ఒక విందుకి, ఆ విందులో కలుసుకున్నాడు యేసయ్య కూడా. ఆ విందులో కూర్చున్న తరువాత మరియా చేసిన గొప్ప పని ఏమిటనగా, ఇదిగో ఎంత విలువ కలిగిన అత్తరు, ఎంత విలువ కలిగినటువంటి ఆ యొక్క చెంటును తీసుకొని, ఈ కాలంలో చెంటు అనుకోండి, ఈ కాలంలో చెంటు అనుకోండి, ఎక్కడికి పోయినా గమగమ వాసన రావాలా. మా ఎండి ఆడొస్తున్నాడు అనుకోండి, మాకు ఆఫీసులోకి వస్తుంది వాసన. వాడు ఎక్కడ కొంటాడు, ఏం కొంటాడో మనకు తెలియదు. సాయంత్రం ఇంటికి పోయేదాకా అయితే మళ్ళీ మైకం వచ్చేదో కళ్ళు తిరిగేదే కాదు. అంత శ్రేష్టమైనటువంటిది. అంత మరి పువ్వులు, మల్లె పువ్వులు, అలాగనే ఈ యొక్క పైనాపిల్ ఉంది కదా, ఆ పైనాపిల్ కదండి, పప్పాలికాయ, అలాంటి యొక్క కలిసి వాసన అలాంటివి. అయితే దినాలలో మనుషులు ఒంటికి మూసుకుంటున్నారు, ఒంటికి మూసుకునే సౌందర్యాన్ని, అందాన్ని అలంకరించుకుంటున్నారు. ఎంత దుర్వాసన వచ్చినా పాత ఒక రోజు సెంటెట్ట కొట్టుకొని. ఈ దినాలలో పెరిగారు, మీకు తెలుసో తెలీదు, నేను మిలిటరీలో సరే పని చేస్తున్నప్పుడు ఒకడు ఏం చేశాడంటే, సిఎంపి పోలీసోడు, వాడు పోయి ఉదయాన్నే
మరి రోల్ కాల్లో నిలబడాలా 7 గంటలకి. వాడు ఉదయాన్నే లేచిందే తాగుతాడు. వాడు తాగి ఆ చెంటు అంతా సొక్క ఎంత కొట్టుకుంటాడు, మగాన్ని ఎట్టెట్టంటాడు, నోట్లు ఎట్టెట్టంటాడు. ఏంద్ర దరిద్రం పట్టినాడా, నోట్లో కూడా చెంటు కొట్టుకుని ఏంటంటే మే తు బాత్ కర్నేకే పైలా మేరా స్మెల్ ఏనా చెయ్యనా ఇస్లే మేము ఇందుకే నేను కొట్టుకుంటున్నాను. నేను మాట్లాడుతూ నా వాసన బయటికి రాకూడదు, అందుకని నేను చెట్టు కొట్టుకుంటున్నాను నోట్లో. దరిద్రం పట్టిన వాళ్ళారా, సంకలల్లో గొడవల మీనా. ఎందుకని మనం కొట్టుకుంటామండి, కొట్టుకోకుండా ఉంటామా? మా ఇంట్లో కూడా 4 బాటలు ఉన్నాయి. నా మనముడు తిని రకానికి ఒక సెంటు తెస్తాడు. ఎవరు మస్తు వాడ అబ్బాలు అమ్మ సంపాదిస్తే పర్వాలేదండి. ఆ నుంచి వస్తాడు, ఒకడు కొనుక్కొని వచ్చినాను పెడతాడు అంటే తెచ్చిందంత పర్లకే, వాడేం తీసుకోడు. మా వాళ్ళందరూ దాన్ని ఎట్ట కొట్టుకొని అయిపించేసిపోతారు. వీళ్ళరా అయితే మన వాళ్ళు వారి శరీరాన్ని అలంకరణ కోసం చూసుకుంటున్నాం. ఆ యొక్క అట్టలు, ఆ యొక్క చెంటులు అయితే యేసయ్య పాదాల మీద పోసింది. యేసయ్య పాదాలని తుడుస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తుందండి ప్రియులారా. ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. బైబిల్ అంటుంది స్త్రీకి తల యొక్క వెంట్రుకల్లో ఈ యొక్క సౌరమును దేనికి ఇచ్చాడంట ఆయన? స్త్రీ యొక్క బయటి చెంగునకు సాదృశ్యంగా ఇచ్చాడంట. తల వెంట్రుకలతో తుడుస్తుంది. తల వెంట్రుకలతో. మగోడుగా నాకు దెబ్బ కొడితే ఈ దినాలలో మగోడు పోయి పట్టుకునేది ఆడవాళ్ళ ఎంటికలు, ఆడదే ముందర పట్టుకుంటుంది ఎంటికలెట్ట. ఏంటంటే వాడు కొట్టక ముందర నేను కొట్టాలా, అప్పుడు వాడు భయపడతాడు. వాడు అనక ముందర నేను అనాలా. ఈ మధ్యలో టెక్నిక్ గా నేర్చుకున్నారు అన్ని. ఎట్లా నేర్చుకున్నారంటే వాడి మాట్లాడు, వాడు అనక ముందర నీ మాట మన అందమో, వాడు సైలెంట్ అయిపోతాడు. కారణమేమో నేను చేతమాండి మా మరియమ్మ దగ్గర అన్నాను అనుకో, 7,000 అడగట్టినా 3,000 అడగట్టినా ఇప్పుడు ఏముందండి, ఇంకా ఈ నోరు మూసేసినా, నోరెట్టు మూసేసి చేతమని మాట నా నోటుకుండా వచ్చిందంటే టక 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 టకని బదులు చెప్పద్ది. నా బైబిల్ ఎక్కడ ఉందని తెలీదు, నా బ్యాగ్ ఎక్కడ ఉందని తెలీదు, నీ పెన్న పెడుతున్న పెన్న ఎక్కడ ఉందని తెలీదు, అన్నం ఉడికిందా లేదని కూడా తెలియదు మా భార్యకి. అయితే ఇవన్నీ కరెక్ట్గా చెప్పద్దు. మరి ఎంత చదువుకున్నా దాసు మేము కూడా లెక్కలేదు పనికిరాం, ఏళ్ళతోనే లెక్క పెడతా డబ్బులు. నువ్వు 10 లక్షలు చీట్ ఎత్తు ఇట్ట అనేది కరెక్ట్గా చెప్పద్దు లెక్క. ఇలాంటి యొక్క మనుషుల మధ్యలో, ఇలాంటి యొక్క మనుషుల ప్రజల మధ్యలో యేసయ్య యొక్క పాదాల మరి యేసయ్య పాదాలలోని యొక్క ఆ మహత్యాన్ని ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఏమి చేస్తున్నాడు అనగా, మరియా యేసయ్య పాదాలను ఆ యొక్క అత్తరుతో తుడిసి ఏం చేసిందంటే తన వెంట్రుకలతో తుడిసి ఆమె మరి తన పాదములను తల వెంట్రుకలతో తుడిసిందంటండి. ఆమె చేసిన మేలు ఏమిటనగా తన సహోదరుని దేవుడు సజీవంగా బయటికి తీసుకొచ్చాడు. ఇక మరణం ఎన్నడూ ఉండకుండా ఆయన మృంగివేసను. మరి 25:8 అంటాడు, ఇక ఎన్నడూ కనబడకుండా మరణం ఆయన మృంగివేసను. ఇక మరణము దయ్యం యొక్క లేదు. ఓసియా గ్రంథములు అంటాడు, పాపమునకు ఉన్న మరి ముళ్ళు మరణమే, మరణమునకు ముళ్ళు పాపమే అని అంటున్నాడు పిల్లారా. అయితే యేసు క్రీస్తు వారి వలన విజయము. మరణంలో నుంచి నా యొక్క సహోదరుని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. మరణం నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు ఒక మాట చదువుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. సమరయులకి యూదులకి ఒక్కరో కూడా ఏమి లేదు, పొత్తు లేదు. సమరయులకి యూదులకి ఎంత మాత్రం పొత్తు లేదు. బాప్తిస్మం తీసుకొని బళ్ళలో చేయి వేసేవారే. కొన్ని సంఘాలలో వాళ్ళతోనే సహవాసాలు చేస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు. మీకు తెలుసా ఈ టెక్నిక్లన్నీ? మన సంఘంలో బల్లా చేసుకున్నాడు ఒకడే, తీసుకోకున్నాడు ఒకడే. ఏమొచ్చి ఆమెతోటి తేటగా మాట్లాడితే ఆమె వచ్చి ఏమితో తేటగా మాట్లాడుతుంది. 10 మంది కుష్ఠరోగులు బాగైపోయారు.
10 మంది కుష్ఠరోగులు బాగైపోతే ఆయన తన శిష్యులను ఆశీర్వదించి దీవిస్తూ తన ఇద్దరిద్దరు మనుషులుగా పంపిస్తున్నప్పుడు యేసయ్య వారి తలల మీద చేతులు పెట్టి వాళ్ళకి శక్తి బలము ఆత్మతో నింపిన పంపిస్తున్నప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో ఇక మరి మీరు నశిస్తున్న గొర్రెలు ఏదైనా ఇశ్రాయేలు మధ్యకే వెళ్ళాలి, కానీ ఇక సమరయుల యొద్దకు కానీ ఇక యూదుల యొద్దకు కానీ మీరు పోకూడదన్నాడు. సమరయులకి దేవునికి లేక సమరయ ప్రజలకి దేవుని ప్రజలకి పొత్తు లేదు. వెలుగుకి చీకటికి ఎలాగ పొత్తు లేదు, వెలుగుకి క్రీస్తుకి ఎలాగ పొత్తు లేదు, విశ్వాసకి అవిశ్వాసకి ఎలాగ పొత్తు లేదు. అలాగనే ఈ సమరయులు అనబడినటువంటి ఈ ప్రజలకు దేవుని ప్రజలకు చాలా ఎడబెట్టి ఉంది ప్రియులారా. అయితే అందరు కుష్ఠరోగులే, అందరు బాగైపోయారు. అయితే వాళ్ళలో ఒక్కడొచ్చి యేసయ్యని మహిమపరుస్తూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్న యొక్క కుష్ఠరోగి యేసయ్య పాదాల మీద పడి ఆయన స్తుతిస్తుంటున్నాడు. ఆయన పాదాల మీద పడుతున్నాడు, ఆయన్ని పాదాలు పట్టుకుంటున్నాడు. ఏమిరా జరిగింది? వాడెవడో క్రైస్తవుడా? వాడు మరి ఆదివారం మందిరానికి వచ్చేవాడా? ఆదివారం మందిరంలో కూర్చొని దేవుని మాటలు వినేవాడా? కాదండి. వాడు కూడా ఎవడు? పరిచయుడు. పరిచయులు ఎలాగుంటారు? ఎటువంటి వారు? అలాంటి యొక్క లక్షణాలు కలిగిన వాడు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెబుతున్నాడంటే, థ్యాంక్స్ అని చెబుతున్నాడు. 10 నిమిషాలు కింద పడితే 10 నిమిషాలు ఎత్తిస్తే అంతనే మై బ్యాగ్ ఇటు మాడించుకొని వెరీ వెరీ థ్యాంక్స్ అంట. ఆ థ్యాంక్స్ లో నీడు పడిపోతాడు బస్సులో. ఆ థ్యాంక్స్ అని ఎప్పుడు అంటదో ఆ మేడ చూసి ఇట్టని టన్నది అనుకో పడిపోతాడు. పడిపోయి మళ్ళా రేపు ఆ యానకాన్నే నిలబడుకొని ఉంటాడు. నేతదానే నీకు కాస్కియ పోటింగ్ ఇన్నికి చెరుపు దండ పోడు అని అన్నట్టు. ఇనికి చెరుపు దండ పోడువా? బాగున్న వాళ్ళు ఆ మాట అంటారు, బాగలేని వాళ్ళు నా పళ్ళు చూడు తెల్లగా ఉన్నాయి, నీ పళ్ళు చూడు ఎలాగ ఉన్నాయో. ఈ వ్యక్తి వచ్చినటువంటి యొక్క మనుష్యుడు ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత స్తుతులు ఆయన దగ్గరకు వచ్చి చెల్లిస్తున్నాడు. ప్రియుల, మీలో ఎవరికైనా మేలు జరిగినా వాడు ఏం చేయాలంట? దేవుణ్ణి నామమున పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలంట. మరియు మీరు ఏమి చేసినా సరే, మాట చేతునైనా సరే, అది వారి క్రియ చేతునైనా సరే, అది తండ్రి అయిన దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునట్లుగా సమస్తమును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట చెయ్యండి. కొలసి 3:10 రాశాడు. ప్రియులారా, సమస్తం ఆయన పేరట చెయ్యండి. కృతజ్ఞత లేని వారిగా ఉండబాకండి. థ్యాంక్స్ చెప్పినంతటితో ముగించుకునే వారిగా ఉండబాకండి. నాకు వ్యాధి బాగైపోయింది, ఇంతటి రాలి మందిరము చాలు, నేను పాడే చాలని అనుకోబాకండి. ఈ ఆదివారం నేను బాగైపోయాను, ఆదివారము నేను ఇంట్లో ఉండొచ్చానని అనుకోబాకండి. దేవుడు చేసిన మేలుకు బదులుగా మీరు ఏం చేస్తున్నారు? మేలుకు బదులుగా కీడు చేస్తున్నారని బైబిల్ మరి రాస్తున్న ప్రియులారా, వారు మేలుకు బదులుగా కీడు చేశారు. వారు మేలు కీడనియు, కీడు మేలనియు, సేదు తీపనియు, మరి తీపి సేదనియు అనుకున్నట్టు ప్రజలకు శ్రమా. అలాంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగి వచ్చాడు. యేసయ్య పాదాల మీద పడి నమస్కరిస్తున్నాడు. ఆయనకి నమస్కరిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రజల ఎదుట భక్తుడైన దావీదు అంటున్నాడు, ఇదిగో ఆయన ప్రజలందరి ఎదుట నీకు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. యెహోవాకు మొక్కుకుని ఎడల మొక్కుబడిని వెళ్తే చెల్లించుటకు ఎంత మాత్రం కూడా నువ్వు తడవు చేయకమో. ప్రసంగి 5:3-4 వచనాలలో రాస్తున్నాడు. అనగా దేవునికి మహిమ చెల్లించేదానికి, ఆయన నామాన్ని గణపరిచేదానికి ఆలస్యం చేయబాకు. ఒక అబ్బాయి వచ్చాడు, అంకుల్ నా 10th படிக்கிற மேக்சிமம் 600 மார்க் இருக்கணும், நான் பாஸ் ஆயிட்டேன்னா எனக்காக జపం பண்ணுங்க. మరి మేముండే ఆఫీస్ చుట్టుపక్కల కూడా ఇల్లులండి, తిరిగి అంటే తమిళ వాళ్ళు ఉంటారు, ఎటు పోతే అందరూ ఉంటారు. అయితే పెద్ద మరి హై క్వాలిటీ రేంజ్ ఏరియా. சரி தம்பி, நீ நல்லா படிச்சேன்னா நீ பாஸ் ஆவ. இல்ல சார் எனக்கு ப்ரேயர் பண்ணுங்க,
నేను ప్రార్థన చేసేది కదరా, నువ్వు నమ్మి నువ్వు రాయాలా. నమ్మి నువ్వు రాయి, దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. దేవుడు నిన్ను తప్పనిసరిగా పాస్ చేస్తాడు. మాక్సిమం 380 అడుగును, 385 అడుగును అనుకున్నాను, లేదా 425 అడుగునున్నాను. వాడి యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క నమ్మకం అలాగుందండి. మాక్సిమం 425 எடுத்தா கட் ஆஃப் மார்க் அதுக்கு கரெக்டா இருக்கும் அங்கிள். எங்கே போனாலும் எனக்கு எது எடுக்கணும் அது ஈஸியா எழுதுவோம் அங்கிள். వాళ్ళకున్న ఆశ, వాళ్ళు అడుగుతున్న కోరిక, దేవుడు వాళ్ళకున్న నమ్మకం. తప్పనిసరిగా నువ్వు బాగా రాయి, దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. చేసిన మేలును మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతల సూచనలు చెల్లించేదానికి ఈ కుష్ఠరోగి యేసయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియుడా, వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన పాదముల మీద పడ్డాడు. ఆయన నామానికి మహిమ చెల్లించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో వీళ్ళందరూ కూడా యేసయ్య పాదాల మీద పడాల్సిన అవసరం ఏమిటి, ఆయన పాదాలలోని యొక్క మహిమ ఏమిటి చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18. తూతైరులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గలవాడంటండి. ఏ పాదములు అంటండి ఆయన? అపరంజిని పోలిన పాదం. దుబాయ్లో ఎవరింట్లైనా వివాహం జరిగిందనుకో, ఆ దుబాయ్లో గొప్ప విందు చేస్తారండి. లోకంలో ఏమేమి ఉన్నాయో తిరిగేయి వెళ్ళే అన్ని తీసుకొచ్చి అక్కడ విందులు పెడతారు. విందులో పెడితే ఆయన వస్తున్న అధికారి ఏం చేస్తాడంటే వాళ్ళకి బంగారు నోట్లు ఇస్తాడంట. బంగారు నోట్లు, బంగారుతో ప్రింట్ చేసిన నోట్లు ఉంటాయంట వాళ్ళ దేశంలో. ఆ బంగారు నోట్లు ఎంచిస్తాడంట. వాళ్ళు చేసిన సెలవుకి వీళ్ళిచ్చే యొక్క బంగారు నోట్లకి అంతా టాలీ చేస్తే కరెక్ట్ గా సరిపోద్దంట. అంటే పెళ్లింటి వాళ్ళకి నష్టం లేదు, వచ్చిన వాళ్ళకి నష్టం లేదు, వచ్చిన వాళ్ళకి నష్టం లేదు. అంటే బంగారు నోట్లు ఇచ్చేస్తారంట ఆయనకి గిఫ్ట్ గా. అయితే ఇక్కడ మరి సమాజ మందిరపు యేసయ్య పాదాలలో ఏమున్నదని యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. అలాగే మరి పాపాత్మురాలని యొక్క స్త్రీ యేసయ్య పాదాల మీద పడి ఏడ్చి ఆయన పాదములు తుడిస్తే ఆయన పాదాలలో ఏమి మహిమ ఉందని ఏమో తెలుసుకున్నది. అలాగే వారి బేతనీయుని యొక్క మరియా యేసయ్య పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచుటకు కారణమేమి? యేసయ్య పాదాలు ఎలాంటివే, యేసయ్య పాదాలు ఎలాంటివి, ఆయన పాదముల యొక్క శక్తి ఎలాంటిదండి ప్రియులారా? నేను అడిగితే యోహాన్ అంటున్నాడు, ఇదిగో తూతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజిపోయిన పాదములంటి వాడు. అగ్ని జ్వాలలంట కన్నులు. ఈ కన్నులు రెండు మాత్రమే అగ్ని జ్వాలలు. ఎక్కడ తప్పించుకోలేవు, ఎక్కడ తిరగలేవు, ఎక్కడ కూడా తిరగలేవు, ఎక్కడ తప్పించుకోలేవు. అపరంజిపోయిన పాదములు బంగారు పాదములు. ఆ పాదములను ఆయన యొక్క విలువ, ఆయన యొక్క శక్తి, ఆయన పాదాలలో ఉన్నబడిన యొక్క మాటను యోహాను గారు వివరిస్తూ రాస్తూ ఉన్నారు. ప్రియులారా, యోహాను గారు వివరిస్తూ రాస్తూ ఉన్నారు. ఇంతకీ స్త్రీ ఏమైపోయిందనగా ఆ మాట విన్నది. యేసయ్య ఆ యొక్క సిమియోను ఇంట్లో అన్నానికి వస్తున్నాడని తెలుసుకున్నది. పరుగున వచ్చింది. వచ్చినేమో మనసులో ఏం కలిగింది? 51వ కీర్తన 17వ వచనాన్ని ఒక మాట చదవండి. 51:17 51వ అధ్యాయం 17వ వచనం. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన వాళ్ళు అనగా పాపాత్రాల యొక్క స్త్రీ మనసు ఆమె విరిచిపోయింది, ఎరిగింది. కీర్తన 34:18 చదవండి. కీర్తన 34:18. విరిగిన హృదయము గలవారు యెహోవాకు ఆసన్నుడు అనగా తన మనస్సును, తన యొక్క పాపమును, తనలోని యొక్క ద్వేషమును, తన తిరిగిన తిరుగుడును, ఆమె జీవించిన జీవితమును సమస్తముల నుంచి ఆమె మనసును ఏం చేసిందనగా అలాగ మరి దేవుని వైపు ముందలు నిలబెట్టి 2వ కొరింథీయులకు పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 2వ కొరింథీ 7:10 వచనం. 7:15 7:10 చదవమా. 2వ కొరింథీ 7:10. ఆ దేవుని దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును.
ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వేదనతో యేసయ్యను వెతుక్కుంటూ వచ్చింది. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. 1 కొరింథీ 11:15 వచ్చిన నాకు మార్చదు, సమయం అయిపోయింది. 1 కొరింథీ 11:15 స్త్రీకు తల వెంట్రుకలు వైట్ స్త్రీకి ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకి ఘనము. ఎంతలా ఉన్నదో పాపాత్ములైన వెంట్రుకలు, ఆ వెంట్రుకలు ఎంత పెంచుకున్నదో, తిరిగి తిరిగి తల దూకున్నదో లేదో మరి. ఆమె యొక్క అందం ఆమెకే, ఆమె యొక్క తిరుగుడు ఆమెకే, ఆమె యొక్క మరి పని ఆమెకే. ఆమె ఎట తిరగాల అంతే, ఆమె ఏం చేయాలి అలాగే చేసి తిరగాల అంతే. ఇంకేం అనుకోదు. దివ్యాన్ని పెడుతుందా? అలాగే తిరిగి వాళ్ళు దివ్యాన్ని పెడతారు, అన్ని పెడతారు, లిప్టిక్లు వేస్తారు, అన్ని వేస్తారు. అయితే తల వెంట్రుకలు ఎంత శైలికి పెట్టుకుంది, ఎంత పెట్టుకుందో ఆ తల వెంట్రుకలు బయట సెంగిచ్చిన యొక్క తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. యేసయ్య పాదాలను తుడిచింది. పాపాత్మురాలైన యొక్క స్త్రీ పరిశుద్ధురాలుగా మార్చబడుతుంది. ఎలాగ మార్చబడుతుంది ప్రియులారా? ఎలాగ మార్చబడుతుంది అనగా, పాపాత్మురాలు అత్తరుతో క్రీస్తుని ఏం చేసిందంటండి? అభిషేకం చేసిందంటండి. పాపాత్మురాలు యేసు క్రీస్తు వారిని అత్తరుతో అభిషేకించిందంట. అత్తరుతో అభిషేకించెను. రెండవదిగా పాపాత్మురాలు క్రీస్తు పాదములు ఏం చేసిందంటండి? ముద్దు పెట్టుకున్నదంట. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్నది. మూడవదిగా పాపాత్మురాలు క్రీస్తు యొక్క మాటలు, యేసయ్య మాటల మీద నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది ప్రియులారా. నాలుగవదిగా మరి పాపాత్మురాలు ఏం చేసిందనగా, మరి పాప క్షమాపణ పొందుకున్నది. పాప క్షమాపణ ఆమె పొందుకున్నది ప్రియులారా. ఈ పాపాత్మరాలు పాప క్షమాపణ పొందుకున్నది. అలాగనే ఐదవదిగా చూసుకున్నట్లయితే ఈ పాపాత్మరాలు ఏం చేసిందనగా, మరి ఈ పాపాత్మరాలు ఏం చేసిందనగా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రేమించింది. యేసయ్యను ప్రేమించింది. యేసయ్యను ప్రేమించింది. పాపాత్మరాలు అనబడిన స్త్రీ జీవితం మారిపోయింది. పాపాలు ఒప్పుకున్నది, పరిశుద్ధురాలుగా మార్చబడింది. యేసయ్యే దేవుడని సాక్ష్యం ఏమని ప్రారంభించింది. తన జీవితాన్ని సమస్తాన్ని కూడా మార్చుకుని దేవుని సముఖంలో ఒక సాక్షిగా నిలబడిపోయింది. ఒక సాక్షిగా నిలబడిపోయింది. ఒకవేళ మనకు తెలియకుండా మనకు తెలిసి, ఒకవేళ మన మాటలలో కానీ, మన క్రియలలో కానీ, మనం వెళుతున్న ప్రయాణంలో కానీ, మన ఉద్యోగాలలో కానీ, లేకుంటే మనం వెళుతున్న కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, లేకుంటే మనం తిరుగుతున్న మార్గాలలో కానీ, ఒకవేళ మనకు తెలియకుండా మనము దూరం అయిపోయామా, పడిపోయామా, ఒకవేళ మరి దేవునికి తెలియకుండా నా పాపమును నా ఎదలో దాచుకున్నానే నేను అనుకున్నానా? ఆకాశమందు చూస్తున్న దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడు సంగతిని మనసులో ఉంచుకొని, మరి హృదయముల రహస్యములను గుర్తెరిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని ఎరిగిన వాడని మనం ఒకవేళ అనుకొని భయపడి ఒకవేళ విశ్వసించినట్లయితే నిజముగా నీ పాపమును నా పాపమును కూడా ఆయన క్షమించి ఈ దినమున నిన్ను నన్ను పరిశుద్ధురాలుగా ఎలాగ ఆయన మందిరంలో కూర్చొని అలాగా ఒప్పుకోకుండా తెలియకుండా ఇంకా ఉన్నట్లయితే నువ్వు ఒప్పుకో, నీ పాపమును విడిచిపెట్టుకో, దేవుని సమ్ముఖంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు మనలను, మన పరిచర్యను వచ్చిన మనలను, ఉదయకాల సమయంలో దేవుని మాటలను ఆశీర్వాదించి దీవించి దేవుడిని మనల్ని బలపరిచి ఆయన మనలను